భయ్యా నిన్న నైట్ దురంధర్ మూవీ చూసా. సినిమా ఎలా ఉందంటే సినిమా ఐ ఫీస్ట్ భయ్య, అసలు మామూలు లేదు భయ్య. సినిమా మూవీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది భయ్య. మూవీ మామూలు లేదు భయ్య. ఎలా ఎలా కూర్చోబెడతాను అనుకున్నా 4 గంటలు కూర్చోబెట్టేశాడు భయ్య. ఆ స్క్రీన్ ప్లేకి దండం భయ్య. అసలుకి ఎలా రాస్తారు భయ్య ఆ స్క్రీన్ ప్లే. ఆదిత్య చోప్రా గారు ఒప్పో నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ భయ్య. బాలీవుడ్ ఇంకో 1000 కోట్లు పక్కా ఫిక్స్. అలాగుంది భయ్య సినిమా. సినిమా స్టోరీ మాత్రం 6 చాప్టర్స్ ఉంటాయి. అన్నిటిని రివీల్ చేస్తాడు భయ్య ఆన్సర్స్. అంత బాగా రివీల్ చేస్తాడు. మనకి ఎక్కడక్కడ డౌట్లు కావాలన్నా అక్కడక్కడ డౌట్లు ఉంటుంది. చాలా బాగుంటది. ఎలా రణ్వీర్ సింగ్ లాహోర్కి నాయకుడు అయ్యాడు, ఎలా అందరు చంపడం అంతా చాలా బాగా చూపెడతారు భయ్య. ఇంకా మాధవన్ గారి క్యారెక్టర్ భయ్య ఉంటది ఇందులో. తీస్తాడు భయ్య, దొల్ల కొట్టేస్తాడు. అంత బాగా అనిపిస్తుంది. ఇంకా వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ థీమ్కి మారుస్తాడు భయ్య. ఎక్కడ ఇలా స్లో నరేషన్ అనిపిస్తుంది అప్పుడు అలా లేపేస్తాడు భయ్య. అంత బాగా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ మరీ ఎక్కువ చూపించినట్లు అనిపించలేదు నాకు. అలాగ అనిపించింది నాకు మాత్రం. కానీ అంత చూపెట్టినా బాగుంటది. కొంచెం క్లోజ్అప్ ఎక్కువ. కానీ ఎమోషన్ ఇచ్చాడు భయ్య. ఎంట్రీలో అక్కడ ఉంటది భయ్య రణ్వీర్ సింగ్ ఎమోషన్ది చాలా బాగా అనిపిస్తుంది భయ్య. అక్కడ పీక్స్ అనుకోండి అంత బాగుంటది. ఇంకా స్టోరీ విషయం కానీ వేరే లెవెల్ భయ్య అసలుకి. ఇంకా రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలు లేదు. నాకు ఎందుకో కొంచెం అనిపించింది మన అజయ్ దత్ గారిని కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి అనిపిస్తుంది. కామెడీగా ఉంది, ఇంకా చాలా బాగుంటది ఆయన కూడా. ఈ టెక్నికల్ గా మాత్రం వేరే లెవెల్ బ్రిలియంట్ భయ్య అసలుకి. ఎలా తీశారో కానీ సీన్స్ మాత్రం చాలా బాగా తీశారు. అంత బాగా అనిపించింది. ప్రమోషన్ కూడా వేరే లెవెల్కి చేశారు. తెలుగులో మాత్రం కొంచెం రిలీజ్ అవ్వలేదు. షోస్ చాలా వరకు క్యాన్సిల్ అయిపోయి. హిందీలో మాత్రం బాగుంది భయ్య. హిందీ మాత్రం బాగా అనిపించింది నాకు మాత్రం. ఫైనలీ ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.